రాత్రిపూట అతి వేగంతో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ చేస్తున్న వ్యక్తులు జాగ్రత్త, ఖబర్దార్. ఈ స్పీడ్ లేజర్ గన్ మీకోసం ఎదురు చూస్తుంది. విశాఖ రోడ్లపై లేజర్ నిఘా, హైటెక్ వేట మొదలైంది. పోలీస్ చేతిలో స్మార్ట్ అస్త్రం. ఆటోమేటిక్ చలన, విశాఖలో స్పీడ్ లేజర్ గన్లు. ట్రాఫిక్ రూల్స్ తప్పితే లేజర్ గన్తో ఈ చలానా. విశాఖపట్నం నగర వీధుల్లో ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు తావు లేకుండా రోడ్డు ప్రమాదాలను సమూలంగా నివారించేందుకు పోలీస్ యంత్రాంగం సరికొత్త సాంకేతిక వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్లను ప్రవేశపెట్టినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రతాప్జీ ప్రకటించారు. జీవీఎంసీ కేతన్ గార్గ్ శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో సిపిని కలిసి సుమారు 18 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 2 శక్తివంతమైన లేజర్ గన్లను అధికారికంగా అప్పగించారు. ఈ సరికొత్త పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల నగర ట్రాఫిక్ వ్యవస్థలో ఒక కీలక మార్పు రానుంది. ఈ స్పీడ్ లేజర్ గన్లు కేవలం వేగాన్ని కొలవడానికే పరిమితం కాకుండా బహుళ ప్రయోజనాలను కలిగి ఉండటం విశేషం. ఇవి సుమారు 100 మీటర్ల దూరం నుంచే వాహనాల వేగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో లెక్కించగలవు. కేవలం అతివేగాన్ని మాత్రమే కాకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని, ఒకే ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణించే ట్రిపుల్ రైడింగ్ ను, అలాగే ప్రాణాంతకమైన రాంగ్ రూట్ డ్రైవింగ్ ను ఇవి ఇట్టే పసిగట్టేస్తాయి. ఈ గన్లలో అమర్చిన హై రెజల్యూషన్ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను స్పష్టంగా చిత్రీకరిస్తాయి. దీనివల్ల ఉల్లంఘనదారులను గుర్తించడం సులువవుతుంది. ఈ వ్యవస్థ పనిచేసే తీరు అత్యంత ఆధునికమైనది. ఈ స్పీడ్ లేజర్ గన్లను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వర్లతో అనుసంధానం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా వాహనం నిబంధనలు అతిక్రమించిన వెంటనే రియల్ టైంలో డేటా ప్రాసెస్ చేయబడుతుంది. దీనివల్ల పోలీసులు వాహనాలను రోడ్డుపై ఆపాల్సిన అవసరం లేకుండానే కాంటాక్ట్ లెస్ పద్ధతిలో నేరుగా ఉల్లంఘనదారుల మొబైల్ ఫోన్లకు ఈ చలానాలు జారీ అవుతాయి. జీవీఎంసీ తరఫున అసలుకి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలా తొందరగా ఈడీసీ గారు యాక్టివ్ అయ్యి సిపి గారి నిర్దేశం వరకు మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఆల్మోస్ట్ 1 మంత్ ఐ థింక్ జరిగింది, 1 or 2 months లో. సో ఇది సిటీ పోలీస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సంతోషం సార్, ధన్యవాదం కూడా. ఇది ఒక మంచి అవకాశం మాకు వచ్చారు. దీనివల్ల సిటీ పోలీస్ కి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, అదేవిధంగా క్యాప్చరింగ్ వైలేషన్స్ సంబంధించి కానీ, ఈ స్మూత్ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ కానీ అన్ని కూడా ఖచ్చితంగా ఇన్షూర్ చేయడం జరుగుతుంది. స్పీడ్ లేజర్ గన్ ముఖ్యంగా అతి వేగంతో ప్రయాణిస్తే వెహికల్ ని గుర్తించడానికి పనికి వస్తుంది. స్పీడ్ లేజర్ గన్ మనం బాగా యూజ్ చేయగలిగితే అతి వేగం వల్ల రోడ్ ప్రమాదాలు బాగా తగ్గిపోతాయని మనం అనుకోవచ్చు. ఒకటి బీచ్ రోడ్, ఒకటి నేషనల్ హైవేలో మేము పెట్టబోతున్నాం. పొద్దున కాకుండా రాత్రి అంతటా యూజ్ చేయబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా రాత్రిపూట అతి వేగంతో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ చేస్తున్న వ్యక్తులు జాగ్రత్త, ఖబర్దార్. ఈ స్పీడ్ లేజర్ గన్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇమీడియట్ గా మిమ్మల్ని గుర్తిస్తారు. ఈ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు పనిభారం తగ్గుతుంది. సాంకేతికంగా చూస్తే ఈ లేజర్ గన్లు లిడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ అనే సూత్రంపై పనిచేస్తాయి. ఇవి సెకండ్కు వందలాది ఇన్ఫ్రారెడ్ కాంతి కిరణాలను వాహనం వైపు పంపి అవి తిరిగి వచ్చే సమయాన్ని బట్టి వాహనం యొక్క ఖచ్చితమైన వేగాన్ని గణిస్తాయి. సాధారణ రేడర్ గన్ల కంటే ఇవి వేగంగా మరియు ఒక నిర్దిష్ట వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. కాబట్టి రద్దీగా ఉండే విశాఖ రోడ్లపై ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని సిపి అభిప్రాయపడ్డారు. ప్రమాదాల నివారణకు మరియు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి ఈ హైటెక్ నిఘా ఎంతో ఉపకరిస్తుందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.